నమస్తే, వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ ఫేజ్ 3 కింద ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్. కేంద్ర మంత్రి గడ్కర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. నిన్న న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అండ్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం కోసం ఆయన కలవడం జరిగింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే వైద్యారోగ్య శాఖలో 18,000 ఉద్యోగాల భర్తీ. నారాయణ్ ఖేడ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజ్ నరసింహ. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై వీడని ఉత్కంఠం. సీఎం పర్యటనలతో ట్రాఫిక్ చిక్కులు. జనాలను ఇబ్బంది పెట్టొద్దన్న సీఎం. డీజీపీ సివి ఆనంద్కు ఆదేశాలు జారీ. భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. ఐపీఎస్ ఆపరేషన్ ప్రజా రక్షణ కోసమా, పబ్లిసిటీ స్టంట్ కోసమా? మల్కాజ్గిరి సిపి సుమతి మఫ్తీ డ్రామాపై నెటిజన్స్ ఫైర్. పోలీసింగ్ వైఫల్యాన్ని వదిలేసి కెమెరాల ముందు సింగం ఫోజులా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం. న్యూఢిల్లీ న్యూస్ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. వైద్యారోగ్య శాఖలో 18,000 ఉద్యోగాల భర్తీ. నారాయణ్ ఖేడ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ది దగా రైతు మేళా. డిక్లరేషన్ ఒక బోగస్ పత్రం. ఎకరాకు 15,000 భరోసా ఏమైంది? రాహుల్ రేవంత్ రైతులను వంచారు. రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. హన్మకొండ సదస్సులో సర్కారుపై నిప్పులు. రాహుల్ రేవంత్పై వ్యాఖ్యలు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి అన్న మంత్రి సీతక్క డిమాండ్. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుంది అన్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ. ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదు అంటున్న కవిత. రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం ప్రస్తుతం. ప్రజల ఆంక్షలను బీజేపీ గౌరవించాలి. మమతా బెనర్జీ కోసం స్పెషల్ ఆర్టికల్ అయితే చూస్తున్నాము. అలాగే 9న బెంగాల్ క్యాబినెట్స్ ప్రమాణం. సీఎం అభ్యర్థిపై సమాలోచనలో పార్టీ. ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై వీడని ఉత్కంఠం. విజయ్కు షాక్ ఇచ్చిన గవర్నర్. సంఖ్యాబలం చూపిస్తేనే అనుమతి. 118 మార్కును చేరుకోవడంలో టీవీకే తిప్పలు. మద్దతు లేఖలపైనే ఆశలు. అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య. నేడు దామోదరం సంజీవయ్య వర్ధంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. బ్రిటిషర్ల గుండెల్లోకి విప్లవ బాణం. నేడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో 1,254 కోట్ల క్లెయిమ్స్. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ రాయ్. స్పోర్ట్స్ న్యూస్. టాప్లో సన్ రైజర్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి హైదరాబాద్. పంజాబ్ కింగ్స్పై 33 పరుగుల తేడాతో ఘన విజయం. అదరగొట్టిన ఇషాన్ కిషన్ క్లాసైన్. వృధా అయిన కూపర్ కొనూలి విరోచిత సెంచరీ. 14 పాయింట్లతో నెంబర్ 1 స్థానం. ఫిలిం న్యూస్ చూస్తున్నాం. లెనిన్ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ చిత్రం నుంచి తాజా అప్డేట్ ఆసక్తి రేకెత్తిస్తుంది. దర్శకుడు మురళీ కిషోర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ పోర్సే పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్లో ఉందన్నమాట. నితిన్ కొత్త సినిమా షురు. నిన్న కొత్త సినిమాకి పూజా కార్యక్రమం అయితే వైభవంగా జరిగింది నితిన్ మూవీకి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో నేహా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎల్లమ్మలో హీరోయిన్ క్లారిటీ. మృణాల్ దాదాపు ఫైనల్. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేస్తున్న ఫస్ట్ మూవీలో హీరోయిన్ అయితే మృణాల్ అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. అండ్ ఇంకా చిత్ర బృందం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం.
చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా ఎవ్రీడే రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్ చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ మీరు న్యూస్ అనేది చదవచ్చు అనమాట. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కానివ్వండి, ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.